hello viewers, welcome to our channel Bharat Mathematics Hub. So ఈ రోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 సంబంధించినటువంటి రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ ని ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్ గా మనకి ఏంటి అంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ సెషన్స్ ని చూసిన తర్వాత దెన్ ఆఫ్టర్ విల్ డిస్కస్ అబౌట్ సో ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ లో క్వశ్చన్స్ అనేది ఎలా వస్తాయని చెప్పేసి తర్వాత మనం వీడియోస్ లో చూద్దాం ఉంటాము. కానీ క్వశ్చన్స్ మనము అనలైజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీవియస్లో మనకి వర్షన్స్ ఎలా వచ్చాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఎలా ఉన్నాయని చెప్పేసి చూద్దామండి. సో ఈ వీడియోలో మనము చేయాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కాపీ చేసేసుకోండి, కంపల్సరీ క్వశ్చన్స్కి సొల్యూషన్ కూడా కాపీ చేసుకోండి. సో మనకి ఈ క్వశ్చన్స్ మనకి ఇంపాక్ట్ ఈ ఎగ్జామ్లో ఉంటుందా లేదా అనే ప్రభావం పక్కన పెడితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ 2019 అంటే సిన్స్ 5 years నుంచి కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిద్దాము. దెన్ ఆఫ్టర్ విల్ డిస్కస్ అబౌట్ ప్రజెంట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ని చూద్దాము. సో దీంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమంటున్నాడు అంటే, ఓకే అండి, ది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాము అంటే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగము 45 రూపాయలు అయితే మొత్తము రూపాయల్లో మొత్తం ఎంత అంటున్నాడు. అంటే టోటల్ అమౌంట్ ఏంది రూపీస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. A specific amount is divided into 2 parts in the ratio 6:5. If the first part is 48 rupees, then the total amount in rupees అంటున్నాడు. చూడండి 6:5 రేషియోలో డివైడ్ చేసిన తర్వాత అంట ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ని అంటే 6 పార్ట్స్కి వచ్చేసి వాల్యూ అనేది 48 రూపీస్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అంటే 48 రూపీస్ అనేది అమౌంట్ వస్తాయంట. కమింగ్ టు టోటల్ కలిపి 11 పార్ట్స్కి వచ్చినటువంటి వాల్యూ మనకి ఎంత అని అడిగాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 77 ఇచ్చాడు, అండ్ సెకండ్ వన్ 88, కమింగ్ టు థర్డ్ వన్ 99, ది ఫోర్త్ వన్ వచ్చేసి మనకు వచ్చేసి 66గా ఇచ్చారు. మరి అబ్జర్వ్ చేస్తే 6 టేబుల్లో 8 వస్తుంది, 8 into 11 అంటే 88 ఈజ్ ద అమౌంట్. మరి టోటల్ అమౌంట్ అన్నాం కాబట్టి 6 + 5 చేసాము. కమింగ్ టు ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ అమౌంట్ మాత్రమే ఎంత అంటే 5 parts అని తీసేసుకొని 5 partsకి 5 8 40 అని చెప్పేసి రాసేవాళ్ళము. మరి ఇప్పుడు మనకి ఎంటైర్ అమౌంట్ అన్నాడు కాబట్టి తీసుకోవాల్సిన అమౌంట్ ఎంత అంటే 88 రూపీస్ ఇస్ ద ఆన్సర్ విచ్ ఇస్ ఇన్ ది సెకండ్ ఆప్షన్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పెట్టెలో పెన్, పెన్సిల్ మరియు ఎరేజర్ 3:2 నిష్పత్తిలో ఉంచబడతాయి. పెన్, పెన్సిల్ మరియు ఎరేజర్ ధర 3 to 2 రూపాయలు, 3 రూపీస్, 2 రూపీస్ మరియు 2 రూపీస్ అయితే మొత్తము పెట్టె యొక్క ఖరీదు 285 రూపీస్. అప్పుడు పెట్టెలో ఎన్ని పెన్నులు కలవు అంటున్నాడు. చూడండి ది రేషియో అంట ఏమంటున్నాడు, ఇన్ ఏ బాక్స్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఆర్ కెప్ట్ ఇన్ ది రేషియో 3:2:1. ది కాస్ట్స్ ఆఫ్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఈస్ 3:3, 2 రూపీస్, 2 రూపీస్. And the cost for the whole box is 285 rupees. Then how many pens are there in the box? చూడండి పెన్స్ ఉన్నాయంట, పెన్సిల్స్ ఉన్నాయి, అండ్ ఎరేజర్ కూడా ఉంది అన్నారు. సో ఎరేజర్ కూడా ఉంది అంటున్నాము. అవి కౌంట్ చెక్ చేస్తేనేమో ఉన్న రేషియో మనకి వచ్చేసి ఎంత అంటున్నాము అంటే 3:2:1, 3:2:1 రేషియోలో ఉన్నాయంటున్నాము. కానీ ప్రైస్ చెక్ చేస్తే, ఈచ్ ప్రైస్ చెక్ చేస్తే 3 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్గా ఉంది అంటున్నాము. మరి అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇవి 3 ఉండి ప్రతిదానికి 3 రూపాయలు అంటే మనం ఖర్చు చేయాల్సింది ఎంత అంటే 9 రూపీస్ ఖర్చు చేయాలి. 2 పెన్సిల్స్ ఉండి 2 రూపాయలు ఉన్నాయంటే వీటికి 4 రూపీస్ ఖర్చు చేయాలి. ఒక ఎరేజర్ ఉండి 2 రూపీస్ ఉందంటే దీనికి 2 రూపీస్ ఖర్చు చేయాలి. మరి 9 + 4 అంటే 13, 13 + 2 అంటే 15గా రాస్తున్నాను. మరి టోటల్ 15 పార్ట్స్ ఆఫ్ ది అమౌంట్ అనేది కలిపి ఉండాల్సిన అమౌంట్కి 285 రూపీస్గా మొత్తమైన ఖర్చు అంట. అయితే ఆ బాక్స్లోని పెన్నులు ఎన్ని కలవు అంటున్నాడు. సో పెన్ కౌంట్ అంటే 3 parts ఉంది కాబట్టి డైరెక్ట్ మనం 3 parts అనేది ఎంత అని కనుక్కుంటే సరిపోతుంది. 15 1s 15, 135, 15 9s 19 3s అంటే 57. సో 57 పెన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి అర్థం. తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే సి ఆప్షన్ 57 ఇస్ ద ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 57గా తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A, B and C divide a cash prize among themselves in the ratio 6:7:8. If C get 52,000, find the total amount received by A and B together.
ఏ కామా బి మరియు సి నగదు బహుమతిని 6:7:8 నిష్పత్తిలో పంచుకున్నారు. సికి 52,000 రూపాయలు వచ్చినట్లయితే ఏ మరియు బిలు అందుకున్న మొత్తాన్ని కనుగొనండి అంటున్నాము. సో నా అబ్జర్వ్ చేయండి, మరి ఇప్పుడు ఏ కామా బి కామా సి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నటువంటి అమౌంట్ మనకి ఎంత అంటున్నామంటే రేషియో అనేది 6:7:8 రేషియోలో ఉంది అంటున్నాము. సో హూ ఆర్ ది పర్సన్స్ అంటే ఏ కామా బి కామా సి. ఓకేనా. సో నా దీస్ ఏ కామా బి కామా సిలో సి అనే పర్సన్ 8 పార్ట్స్ ఉన్న అమౌంట్ అనేది 52,000 రూపీస్గా వస్తాయంట. కమింగ్ టు సి ఈ ఏ కామా బీలకి సి అనే పర్సన్కి 50,000 వస్తాయి, ఏ కామా బీలు కలిసి అన్నాడు. సో 6 + 7 అంటే 13. మరి 13 పార్ట్స్కి వచ్చే వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. మరి 8 1s 8, 6 48, 48 మీన్స్ రిమైనింగ్ 40 ఉంటుంది, 8 5s అని వస్తుంది. మరి ఇప్పుడు 13 × 65, 13 × 65 అనేది మల్టిపుల్ చేసి 13 5s 65, 13 6s 78 + 6 అంటే 84 వస్తుంది. 78 + 6 అంటే 84 వస్తుంది. 845 ఇక్కడ 00 కాబట్టి 00 రాసేసుకుంటే సో ఆన్సర్ ఈస్ ఎంత వస్తుంది అంటే 84,500 రూపీస్ అనేది మనం తీసేసుకోవాల్సిన ఆన్సర్. అంటే ఇప్పుడు ఏ కామా బీలకి ఇద్దరు కలిపి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 84,500 రూపీస్ అనేది రాయాలి. ఓకేనా. సో ఆన్సర్ సి అనేది తీసేసుకోవాల్సిన కరెక్ట్ ఆన్సర్. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు 3 రకాల పెన్నులను కొన్నాడు మరియు వాటి సంఖ్యలు 7:6:5 నిష్పత్తిలో ఉన్నాయి. దీని ధర వరుసగా 5 రూపీ, 10 రూపీ, 15 రూపీస్. ఈ పిల్లవాడు పెన్నులన్నీ కొనేందుకు 340 రూపీస్ వెచ్చిస్తే అతను కొన్న 10 రూపాయల పెన్నుల సంఖ్యను కనుగొనండి. ఏ స్కూల్ కిడ్ బాట్ 3 different types of pens and their numbers are in the ratio 7:6:5 which cost 5 rupees, 10 rupees, 15 rupees respectively. If the kid has spent 340 rupees to buy all the pens, find the number of 10 rupees pens that he has bought. సో చూడండి, మరి ఇప్పుడు 5 రూపీస్ పెన్స్ ఉన్నాయన్నాడు, అది కూడా మనకి రేషియో ఎంత అంటే 7:6:5 రేషియోలో ఉన్నాయి. దట్టు 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ చొప్పున పర్చేస్ చేశారంట. 7 5s అంటే 35, 6 10s అంటే 60, 15 5s అంటే 75. మరి ఇప్పుడు చెక్ చేయండి, ఈ 75 + 35 అంటే మనకి ఎంత వస్తుంది 110, 110 + 60 అంటే 170 వస్తుంది. మరి 170కి 340 రూపీస్ టోటల్ మనము ఖర్చు చేసినట్లయితే మనకు అడిగిన క్వశ్చన్ అంటే 10 రూపాయల యొక్క పెన్నుల సంఖ్య అంటే 6 పార్ట్స్ కదా. మరి 6 పార్ట్స్కి వచ్చే కౌంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి 6 పార్ట్స్కి వచ్చే ఎంత అంటే 171s, 172s, 6 2s అంటే 12 పెన్స్ మనం పర్చేస్ చేసామని అర్థం. అంటే మనం 10 రూపీస్వి పెన్స్ మనం ఎన్ని తీసుకున్నామంటే 6 పార్ట్స్, అది మనకి ఎన్ని పెన్స్ కౌంట్ అంటే 12 పెన్స్ అనేది కౌంట్గా తీసుకోవాలి. తీసుకొస్తున్న పెన్స్ కౌంట్ ఎంత అంటే డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు కనుక డౌట్ ఉంటే ఒకసారి రీచెక్ చేద్దాము. మరి 6కి 12 వస్తే 12 × 5 అంటే 60 రూపీస్, 12 × 10 అంటే 120 రూపీస్ అవుతుంది, ఎందుకంటే ఈచ్ 10 రూపీస్ కాబట్టి. మరి 5కి 10 అని రాసామనుకోండి, 10 × 15 అంటే 150 రూపీస్ ఖర్చు అవుతుంది. మరి 7కి 14 కదా, 14 5s అంటే 5 రూపీస్వి కాబట్టి 70 రూపీస్ ఖర్చు అవుతుంది. 120 + 150 అంటే 270 + 7 అంటే 340 రూపీస్ అవుతున్నట్టే కదా. సో మనకి ఇప్పుడు తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 340 అనేది డెఫినెట్గా మనకి అవుతున్నాడు ఖర్చు అనే వస్తుంది కాబట్టి. సో జస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మనము ఎన్ని పెన్స్ అడుగుతున్నాడు, అది ఏ రూపీస్ అడుగుతున్నాడు అని చెక్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్లియర్. సో జాగ్రత్త చెక్ చేయండి. సో విత్ ప్రూఫ్ అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ 340 రూపీస్ అనేది మనకి వస్తున్నటువంటి అమౌంట్ వస్తుంది. ఎప్పుడు మనం ఈ ప్రాసెస్ని మళ్ళీ క్యాన్సిల్ చేయకుండా ట్రై చేయండి, యూ విల్ గెట్ ది ఆన్సర్ పర్ఫెక్ట్లీ. ఓకే. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ 12, ఆప్షన్ ఈస్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? సో క్వశ్చన్ ఏంటంటే ది పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఇన్ ది బాక్స్ in the ratio 3:2:1. If the prices of pen, pencil and eraser are 3, 2 and 2 respectively, the total cost of the box is 180 rupees. Then count the number of pens in the box. ఒక పెట్టెలో పెన్, పెన్సిల్ మరియు ఎరేజర్ 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. పెన్, పెన్సిల్ మరియు ఎరేజర్ ధరలు వరుసగా 3, 2 మరియు 2 రూపీస్గా ఉంటే మొత్తం ధర 180 రూపాయలుగా ఉన్నట్లయితే పెట్టెలోని పెన్నుల సంఖ్య కనుగొనని అంటున్నాడు.
సో పెన్స్ ఉన్నాయంట, పెన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ అండ్ ఎరేజర్ ఉంది అంటున్నాము. సో నా దీస్ ఆల్ ఆర్ ఇన్ ది రేషియో 3:2:1, బట్ ది ప్రైస్ ఆర్ 3 rupees, 2 rupees, 2 rupees. Now 3 3s are 9, 2 2s are 4, 2 1s are 2. So how much of amount we have to spend on the box means 9 plus 4 అంటే 13 plus 2 అంటే 15. For 15 partsకి మనం తీసుకోవాల్సిన వాల్యూ అని మనకి ఎంత వస్తుంది అంటున్నాము అంటే 180 rupees అని మనం చేసినటువంటి స్పెండింగ్ అమౌంట్ అని అంటున్నాము. మరి 15కి 180 అని వస్తే కమింగ్ టు మనకి అడిగిన సంఖ్య అనేది పెన్స్ యొక్క కౌంట్ అంటే 3 parts కదా. మరి 3 partsకి మనం స్పెండ్ చేసిన అమౌంట్ అనేది ఎంత అంటే 15 1s are 15 12s are 12 3s are అంటే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 36 ఈజ్ ద పెన్స్ కౌంట్. సో పెన్ల సంఖ్య ఎంత అంటే 36 అనేది తీసుకోవాల్సిన పెన్స్ కౌంట్గా రాస్తున్నాము. ఇది ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక పెట్టెలో 3:2:1 నిష్పత్తిలో పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు కలవు. సో సేమ్ లైక్ ద క్వశ్చన్ ఇందాక చూసినటువంటి క్వశ్చనే, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రైజెస్ కూడా సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి టోటల్ స్పెండ్ చేసిన అమౌంట్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. సో టోటల్ స్పెండ్ చేసిన అమౌంట్ అనేది 3:2:1 రేషియోలో పెన్స్, పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ 3 ఉన్నాయి అంటున్నాము. పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్. మరి వీటికి కాస్ట్ ఎంత అంటున్నాము 3 rupees, 2 rupees, 2 rupeesగా ఉంది అంటున్నాం. మరి వాటి టోటల్ అమౌంట్ అనేది 3 3s are 9, 2 2s are 4, 2 1s are 2. సో టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ ది బాక్స్ మీన్స్ 15 parts, దట్ ఈజ్ 135 rupees. అయితే మనకి అందులో పెన్నుల సంఖ్యను కనుగొనాలంటే పెన్స్ కౌంట్ ఈజ్ 3 parts కాబట్టి ఫర్ 3 parts 15 1s are 15, 9s are 135, 9 3s are 27 పెన్స్ ఆర్ దే. సో బాక్స్ ఉన్నటువంటి పెన్నుల సంఖ్య ఎంత అంటే 27. అది మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా. తీసుకోవాల్సిన ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఒక పాఠశాలలోని పిల్లవాడు 3 రకాల పెన్నులను కొనుగోలు చేశాడు మరియు వాటి నిష్పత్తి 5:6:4. వాటి విలువ 5 rupees, 10 rupees, 15గా ఉంది. ఈ పిల్లవాడు అన్ని పెన్నులు కొనడానికి 290 rupees ఖర్చు చేసి అతను కొన్నటువంటి 10 రూపాయల పెన్నుల సంఖ్యను కనుగొనని అంటున్నాము. మరి 5 rupees పెన్స్ పర్చేస్ చేశాడు, 10 rupees అండ్ 15 rupees పర్చేస్ చేశాడు. ఇన్ ది రేషియో 5:6:4 అని చెప్పేసి అంటున్నాము. మరి 5 5s are 25, 10 6s are 60, 15 4s are 60. మరి అతను చేసినటువంటి మొత్తం ఖర్చు అంటే 60 ప్లస్ అంటే 120 ప్లస్ 25 అంటే 145. మరి 145గా అతను చేసిన టోటల్ స్పెండింగ్ అమౌంట్ ఎంత అంటే 290 rupees. అయితే 10 rupees పెన్స్ కౌంట్ ఎంత అంటే 6 parts కాబట్టి మరి 6కి వచ్చే వాల్యూ అనేది 140కి డబుల్ కాబట్టి 6కి డబుల్ ఎంత అంటే 12 ఈజ్ ద ఆన్సర్. తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 12గా రాయాలి. ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈస్ 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వ్ చేయండి, టోటల్ 60 + 60 అంటే 120 + 25 145 రూపీస్కి 290 rupees ఖర్చు చేసినప్పుడు ఓన్లీ ఫర్ 10 rupees అంటే 6 rupees కాబట్టి 6కి వచ్చే వాల్యూ ఎంత 12గా రాసేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, A, B and C divide a cash prize among them in the ratio 3:5:7. If C receives rupees 49,000, then find the total amount received by combining both A and B. A, B మరియు C నగదు బహుమతిని 3:5:7 నిష్పత్తిలో పంచుకుంటారు. సికి 49,000 రూపాయలు వస్తే ఆపై A, Bలు రెండింటిని కలపడం ద్వారా అందుకున్న మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ద రేషియో డివైడెడ్ పర్సన్స్ 3:5:7. అందులో C అనే పర్సన్ అంటే 7కి 49,000 రూపీస్గా తీసుకుంటాయంట. A అండ్ B కలిపి అంటే 8 parts కాబట్టి 8 partsకి వచ్చే ఎంత అని అంటున్నాం. 7 1s are 7 7s are 8 7s are అంటే 56,000 rupees is the total amount received by A and B together. The option D is the correct answer. ఓకేనా. అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనము ఏంటంటే బేసిక్గా మనకి ప్రీవియస్ వర్షన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఆర్పిఎఫ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూస్తున్నాము. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సిందే ప్రీవియస్ వర్షన్స్. మనకి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, మనం ఎక్కడి నుంచి మనము ఫోకస్ చేసుకోవాలి అని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేసుకుంటే సో మనకి ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి తెలుస్తుంది. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.